బ్రేకింగ్ న్యూస్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. 3వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలో దింపలేదు. రేపు నామినేషన్లు పరిశీలించిన అనంతరం ఉపసంహరణకు 13వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 100 మంది అభ్యర్థులు 192 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అటు పట్టభద్రులో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఉపసంహరణ కూడా 13వ తేదీ వరకు కూడా గడువు ఉంది. తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? గతం లోపల ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసారి హోరాహోరీ పోరు ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఏదో నామమాత్రంగా జరిగేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ముందుకు వచ్చి తాము ఎమ్మెల్సీగా పోటీ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతము ఇటు ఉమ్మడి కరీంనగర్, ఇటు ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ 4 జిల్లాలకు సంబంధించి ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటుగా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి నిన్నటితో నామినేషన్ల పర్వము ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు స్క్రూటినీ ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఎలాంటి హడావిడి లేకుండానే ఏదో 2-3 నామినేషన్లు వేసే పరిస్థితి నుంచి దాదాపుగా 100 మంది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఇటు కరీంనగర్కు వచ్చి నామినేషన్ వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే 100 మంది నామినేషన్లు వేయడం ఒక రకంగా చూస్తే అయితే అది రికార్డే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి కూడా 17 నామినేషన్లు కూడా దాఖలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కరీంనగర్ లోపల ముఖ్యంగా నిన్నటి వరకు కూడా ఇటు నామినేషన్ల హడావిడి కొనసాగింది. నిన్న చివరి రోజు కావడంతో అయితే నిన్న ఒక్కరోజే ఇటు 50 వరకు కూడా నామినేషన్లు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలని చెప్పి అయితే ఇటు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి లోపల నిన్న 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు అంతా కూడా వచ్చి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డికి మద్దతుగా వచ్చి నామినేషన్ వేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇటు అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్షాలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల లోపల పోటీ చేయడానికైతే విముఖత చూపిందని చెప్పుకోవచ్చు. ఏ ఎన్నికలు అయినా కానీ ముందుండి ఫస్ట్ సవాళ్లు స్వీకరించేటువంటి బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మాత్రము మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒకరిద్దరు నాయకులు తమకు మద్దతు తెలపాలి, మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పి ముందుకు వచ్చినా కానీ వారికి మద్దతు తెలపని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ 4 జిల్లాలకు సంబంధించి ఇక్కడనే ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ, తర్వాత మెదక్ లోపల ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ బీఆర్ఎస్ ఇక్కడ ఉత్తర తెలంగాణ లోపల అసెంబ్లీ లోపల చాలా స్థానాలు గెలుచుకున్నా కానీ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పోటీ చేయాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక పార్టీ బీజేపీ, ఈ బీజేపీ పార్టీ గతం లోపల ఎప్పుడు లేని విధంగా ఈసారి చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే 4 జిల్లాల పరిధి లోపల కరీంనగర్కు వచ్చేస్తే ఇటు ఎంపీగా బండి సంజయ్ ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా ఆదిలాబాద్లో ఎంపీ ఉన్నారు, నిజామాబాద్ లోపల ధర్మపురి అరవింద్ ఉన్నారు, తర్వాత మెదక్ లోపల ఇటు రఘునందన్ రావు ఉన్నారు. 4 ఎంపీలు ఉన్నారు. తర్వాత 4 జిల్లాల పరిధి లోపల ఎమ్మెల్యేలు కూడా ఇటు 8 మంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఉండడంతో అయితే ఈ ఎన్నికలను బీజేపీ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. ఇప్పటికే గ్రౌండ్ వరకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఇప్పటికే
దాదాపుగా 15 రోజుల నుంచి కూడా ప్రచారం లోపల దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. చెప్పండి అఖిల. అయితే శ్రీనివాస్, ఇటు ప్రధాన పార్టీలు కూడా నామినేషన్ వేశాయి హోరాహోరీగా. మరి అండ్ అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకైతే నామినేషన్ చేశారు. అయితే దీనికి బీఆర్ఎస్ పెట్టి దూరంగా ఉండడాన్ని ఎలా చూడాలంటారు? అంటే తమకు మద్దతు ఉండదనే ఆలోచనతోనే నామినేషన్స్ వేయలేదా? అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నారనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే ఇటు ప్రస్తుతము అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా భయపడిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం లోపల ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా కానీ కారు పార్టీ చాలా ముందు ఉంటుంది, అగ్రెసివ్గా ప్రచారం నిర్వహిస్తుంది. కానీ ఈసారి మాత్రము ఎమ్మెల్సీ ఎన్నికల లోపలనే ప్రచారము తో పాటుగా ఇటు ఏదైతే అభ్యర్థిని నిలబెట్టడం లోపల అయితే చెంకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ అభ్యర్థికి కూడా మద్దతు తెలపలేదు. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటు తన ఏదైతే ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో ఉన్నాడు. ఉన్న నేపథ్యం లోపల 4 నెలల ముందు నుంచే కూడా తను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలానికి పోటీ లోపల ఉంటానని చెప్తున్నటువంటి పరిస్థితి లోపల చాలామంది కూడా ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ తన మద్దతు తెలుపుతుందని చెప్పి ఊహించారు. కానీ ఇక్కడ అధిష్టానం నుంచి మాత్రము ఇక్కడ ఎలాంటి సమాధానం రాకపోవడంతో అయితే ప్రసన్న హరికృష్ణ ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రధాన పార్టీ కాంగ్రెస్తో పాటుగా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థి ఎవరైనా ఉన్నారు అంటే హరికృష్ణ అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఉపాధ్యాయుల ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు తెలపలేదు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పోటీలో నిలపలేదు. ఈ నేపథ్యం లోపల ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఒకడు మాత్రమే ఇటు టీచర్స్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అయితే ఇప్పటికి నిన్నటి వరకు అయితే ఇటు నామినేషన్ల ఘట్టము ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేని విధంగా అయితే 100 వరకు కూడా నామినేషన్లు రావడం జరిగింది. టీచర్ ఎమ్మెల్సీకి ఇటు అయితే 17 నామినేషన్లు రావడం జరిగింది. ఈరోజు స్క్రూటినీ ఉంటుంది, తర్వాత రేపు ఎల్లుండి విడ్రాకు టైం ఇచ్చారు. 13 వరకు కూడా విడ్రాలకు టైం ఉంటుంది. కాబట్టి ఎవరైనా విడ్రా చేసుకుంటారా అంటే ప్రధాన పార్టీల అభ్యర్థి ఎవరినైనా విత్డ్రా చేసుకోవడం లోపల ఇటు వారిని అభ్యర్థిస్తారా అనేటువంటిది అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు 4 జిల్లాల ఎమ్మెల్సీ లోపల అయితే ఇప్పటికే 4 జిల్లాల పరిధిలో ఉమ్మడి 4 జిల్లాల పరిధి లోపల అయితే ఇటు ఎన్నికల కోడ్ ఉన్నది. దాదాపుగా ఇక్కడ 23 నియోజకవర్గాల లోపల ఈ పోటీ ఉన్నటువంటి నేపథ్యం లోపల పట్టభద్రులు ఎవరికి మద్దతు ఇస్తారు అనేటువంటిది అయితే ఇప్పుడు ఆహా టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత ఎమ్మెల్సీ ఎన్నికల లోపల అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఒక ప్రశ్నించే గొంతు ఉండాలని చెప్పి అప్పుడు బీఆర్ఎస్కు యాంటీగా నిలబడ్డటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పట్టం కట్టారు. మరి ఈసారి ఇటు రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారం లోపల ఉన్నటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే వారికి పట్టభద్రులు తమ ఓటు వేస్తారా లేకపోతే బీజేపీకి వేస్తారా అనేటువంటిది అయితే ఇప్పుడు 4 జిల్లాల లోపల చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ బీజేపీ ఈ ఎన్నికలను మాత్రం చాలా సవాల్గా నిలుచుకున్నది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పట్టభద్రులను ఇటు టీచర్స్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.